హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వై. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమలు సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి, డౌట్స్ తోటి క్లారిఫై కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా నాటు వైద్యం ఛానల్ వారి యొక్క మొబైల్ నెంబర్స్ ఇచ్చి వారి యొక్క డౌట్స్ని, సమస్యల్ని కూడా క్లియర్ చేస్తుంది. అందులో భాగంగా చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. కొంతమంది చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది ఏ డాక్టర్ని కలిసి అడగాలి, ఎవరిని అడగాలి తెలియక కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి క్లిష్టమైనటువంటి సలహాలను కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగా చాలామంది కూడా అడిగేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ అయి డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకు రతిలో పాల్గొనవచ్చు? సో ఈ డౌట్ అనేది చాలా మందిలో ఉంటుంది. ఏ డాక్టర్ని అడగాలి, ఒకవేళ డాక్టర్ అడిగితే ఏమనుకుంటారని సిగ్గుపడేవారు చాలా మంది కూడా ఉంటారు. అయితే ఇక్కడ చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నార్మల్ డెలివరీ ఆర్ సీజన్. నార్మల్ డెలివరీ అయిన స్త్రీలతో 1 నుంచి 2 నెలల తర్వాత రతిలో పాల్గొనవచ్చు, ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే ఇక్కడ సీజన్ అయినాక వారి యొక్క తీవ్రతను బట్టి, వారి యొక్క కండిషన్ని బట్టి సుమారుగా 6 నుంచి 7 నెలల తర్వాత రతిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ డేట్ రావడానికి కొంత టైం అనేది పడుతుంది. ఆ టైంలో కనుక మీరు ఒకవేళ కలిస్తే ఈవెన్ కొన్ని సందర్భాలలో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కొంచెం జాగ్రత్తగా సేఫ్టీ వాడుకుంటూ తిరిగి వారికి మళ్ళీ డేట్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ పీరియడ్ ప్రకారం మనం ఫాలో అయితే సరిపోతుంది. సో ఈ సందర్భాలలో స్త్రీలకు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, పిల్లతో అంటే పుట్టిన పాపతోటి వారి యొక్క అటాచ్మెంట్, అదేవిధంగా వారికి దాని మీద తీసుకోవాల్సిన కేర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంతమంది స్త్రీలు ఇలాంటి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ అవసరం అనుకుంటే మాత్రమే రతిలో పాల్గొనాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మాత్రం నార్మల్ డెలివరీ అయిన స్త్రీలో మాత్రం పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ రావు. కాబట్టి 1 to 2 months తర్వాత రతిలో యాజ్ యూజువల్గా మళ్ళీ పాల్గొనవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా సిజేరియన్ అయిన స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి. 6 to 8 months మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్టర్ 8 months తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవు. సో మళ్ళీ మీకు నెలసరి కనుక స్టార్ట్ అయినట్లయితే మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మాత్రం సిజేరియన్ అయిన స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఈ కుట్లు అనేది పీకడము, లేదంటే మళ్ళీ ఎలర్జీ లాగా రావడము, దురద పెట్టడము, చీము రావడము, కుట్లు అంటే కొంతమంది కుట్లు మానవు త్వరగా. సో అలాంటి అవకాశాలు ఉంటాయి చాలా మందిలో. కాబట్టి పూర్తిగా ప్రాబ్లం అంతా క్యూర్ అయింది, ఇంకా నార్మల్గా అయింది, స్కిన్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకున్న తర్వాత మాత్రమే మీరు పార్టిసిపేషన్కి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు అంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఇలాంటి సందర్భాలు మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు అప్రోచ్ అంటే మీరు ఎవరైతే డాక్టర్ని కలుస్తున్నారో ఆ గైనిక్ యొక్క సలహాలు, సూచనల మేరకు క్లియర్గా చెప్తారు మీ పరిస్థితిని బట్టి. సో దాన్ని బట్టి అందరూ అడగడంలో పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ కూడా ఇలాంటి డౌట్స్ క్యాజువల్గా వస్తుంటాయని కూడా ఆ డాక్టర్లకు తెలుసు. కాబట్టి మీ సమస్యలకు, మీ యొక్క పరిస్థితిని బట్టి ఎన్ని రోజులు ఆగాలి, ఎన్ని రోజుల తర్వాత పార్టిసిపేట్ చేసుకోవాలన్నది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మధ్యలో మాత్రం చెప్పినట్టుగా ఒకవేళ అడగాలని ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కానివ్వండి, అడగాలని షైగా ఫీల్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి ప్రొసీజర్ని మాత్రం మీరు కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా ఉన్నట్లయితే మళ్ళీ వారికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.